తెలంగాణ డీసెట్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఎగ్జామ్ ఎప్పుడుంటది? అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఎగ్జామ్ ఫీ అనేది ఎంత ఉంటది? ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎగ్జామ్ ఎప్పుడుంటదని చెప్పి కూడా మాట్లాడుకుందాం. సో, వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. మీకు ఒక క్లారిటీ వస్తది. మనం ప్రీవియస్‌గా డీసెట్‌కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ అయిన తర్వాత ఒక వీడియో చేసుకున్నాం. అండ్ ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వీడియో చేసుకుంటున్నాం. ఫర్దర్‌గా ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కూడా తెలంగాణ డీసెట్ 2026కి సంబంధించి మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్. నోటిఫికేషన్ విషయానికొస్తే మనకు అఫీషియల్‌గా ఓకేనా? నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. దానికంటే ముందు మనం ఎగ్జామ్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మనకు తెలంగాణ డీసెట్ 2026 సంబంధించి ఎగ్జామ్ అనేది మే 21 అండ్ 22 ఓకేనా? 21 మే అండ్ 22 మే 2 డేస్ లోపల మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతది. 2026, 27 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించిన తెలంగాణ డీసెట్ ఎగ్జామ్ అనేది. డీసెట్ అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నట్టు. విత్ దీస్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మనమైతే ఈ సీబీటీ రాస్తే మనం 2 ఇయర్స్‌కి సంబంధించిన డీఎడ్ ఆర్ డీపీఎస్సీకి ఎలిజిబుల్ అయితాం అన్నట్టు. ఓకేనా? డీఎడ్ ఆర్ డీపీఎస్సీకి ఎలిజిబుల్ అయితాం. దీన్నే మనం టీటీసీ కోర్స్ అని కూడా అంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా? డైట్ కోర్సెస్ అని కూడా అంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా? ఈ 2 ఇయర్స్ సంబంధించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కావచ్చు, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, మనం ఈ డీసెట్‌కి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తే అప్లికేషన్‌లు పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితాం అన్నట్టు. మన తెలంగాణ లోపల మొత్తం 77 కాలేజెస్ ఉన్నాయి. 77 కాలేజెస్ ఉన్నాయి డీఎడ్‌కి సంబంధించి. అందులోపల 11 గవర్నమెంట్ ఉన్నాయి. 66 ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందన్నట్టు. ఓకేనా? మనకు డీటెయిల్‌గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిర్రు. ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎట్లా ఉంటాయని చెప్పి. వెన్ ఇట్ కమ్స్ టు అఫీషియల్ నోటిఫికేషన్. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ విషయానికొస్తే అఫీషియల్‌గా తెలంగాణ గవర్నమెంట్ నుండి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? తెలంగాణ డీసెట్ 2026 సంబంధించి ఇందులోపల మనకేందంటే డీఎడ్‌కి, డీపీఎస్సీకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి మనకిక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుండి ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్‌ని మనకు ఈ నోటిఫికేషన్ లోపల మెన్షన్ చేసిర్రు. మీరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్నా, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్నా కూడా ఈ నోటిఫికేషన్ త్రూ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని సీబీటీ టెస్ట్ రాయాలి అని చెప్పి మనకు మెన్షన్ చేసిర్రు. ఆఫ్టర్ దట్ ఏందంటే గౌట్ డైట్ కాలేజ్ లోపల, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల, ఓకేనా? మైనారిటీ, నాన్ మైనారిటీ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల మీరు ఈ 26, 27 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి అడ్మిషన్ తీసుకోవచ్చని చెప్పి మెన్షన్ చేసిర్రన్నట్టు. మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 21 మే 2026 రోజు అండ్ 22 మే 2026 రోజు రాసి ఇందులోపల మంచి స్కోర్ అనేది వస్తే దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ డీఎడ్‌లో గాని, డీపీఎస్సీలో గాని జాయిన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. మీరు సీబీటీ టెస్ట్ రాయాలి అంటే మాత్రం ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఫస్ట్ చేసుకోవాల్సి ఉంటది. మీరు ఆన్‌లైన్ అప్లికేషన్స్ చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి ₹450 ఉంది. అండ్ దాంతో పాటుగా అదర్స్‌కి ₹500 అయితే ఉంది. ఆన్‌లైన్ లోపల ఫీ. ఓకేనా? ఆన్‌లైన్ లోపల మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ₹450 అనేది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు, ₹500 అనేది ఓసీ, బీసీ ఓకేనా? ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పే చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత మనకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఓకేనా? ఎలిజిబిలిటీ గాని, సిలబస్ గాని, మోడల్ పేపర్‌లు గాని, రిలేటెడ్ ఇన్‌స్ట్రక్షన్స్ గాని, ప్రొసీజర్స్ గాని అన్నిటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది 5థ్ మార్చ్ 5థ్ రోజు రిలీజ్ కావడం అయితే జరుగుతది అఫీషియల్ పోర్టల్ లోపల. అండ్ మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ మరి ఎప్పటి నుండి స్టార్ట్ అయితాయి అనంటే 15థ్ మార్చ్ నుండి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయితాయి. ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయితాయి. అండ్ ఎప్పటిదాకా టైం ఉన్నది? మరంటే 15థ్ ఏప్రిల్ 2026 దాకా టైం అయితే ఉంది. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి. అరౌండ్ మనకి 1 మంత్ ఆఫ్ టైం అయితే ఇచ్చిరన్నట్టు. రఫ్‌గా ఒక 1 మంత్ ఆఫ్ టైం అయితే ఇచ్చిర్రు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. ఓకేనా? అండ్ మనకి ఈరోజే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్
మీరు ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే మాత్రం పక్కాగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో లోపల చెప్తా. ఓకేనా? ఎలిజిబిలిటీ ఏంది? ఎన్ని మార్కులు ఉండాలే? సిలబస్ ఏంది? మోడల్ పేపర్‌లు ఏందని చెప్పి ప్రతీది డీటెయిల్‌గా మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి 15థ్ మార్చ్ నుండి ఆన్‌లైన్ అప్లికేషన్‌లు స్టార్ట్ అయితాయి. 5థ్ మార్చ్ రోజు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితదన్నట్టు. మనం ఫర్దర్‌గా డీటెయిల్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.